అసలు ఈ స్క్రబ్ టైఫస్ యొక్క లక్షణాలు ఏంటి అంటే, స్క్రబ్ టైఫస్ అనేది కూడా మిగతా ఫీవర్ లాగే స్టార్ట్ అవుతుంటది. దీంట్లో కూడా ఫీవర్ ఉంటది, ఒళ్ళు నొప్పులుంటాయి, హెడేక్ ఉంటది, కొంతమందికి వామిటింగ్ ఉండొచ్చు, కొంతమందికి లూజ్ స్టూల్స్ అవ్వచ్చు, అంటే మోషన్స్ లాగా అవ్వచ్చు. ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఉంటది. బట్ సార్ ఇది అన్ని జ్వరాల్లో కూడా ఇలాంటి ఫీచర్సే ఉంటాయి కదా! ఏది స్క్రబ్ టైఫస్? ప్రతి జ్వరం మన స్క్రబ్ టైఫస్ అనే భయపడాలా అంటే అవసరం లేదు. స్క్రబ్ టైఫస్ యొక్క ఇంపార్టెంట్ లక్షణం ఏంటి అంటే ఎస్కర్ ఫార్మేషన్. అంటే ఈ స్క్రబ్ టైఫస్‌లో పురుగు మనకి ఎక్కడైతే కుట్టుతుందో అక్కడ ఒక చిన్న గొల్లలాగా లేస్తది. ఆ గొల్ల కొన్ని రోజులకి నీటి బుడగలాగా అవుతది. ఆ నీటి బుడగ పగిలిపోయి దాని తర్వాత ఒక చిన్న ఎస్కర్‌లాగా ఫార్మ్ అవుతాయి. ఇప్పుడు నేను మీకు చూపించే ఎస్కర్స్ మన వెంకట్‌కి నుంచి వచ్చిన కేసెస్. ఈవిడకి చూస్తే భుజం మీద ఎస్కర్ ఉంది. ఏంటంటే ఈ భుజం మీద ఆవిడకి పురుగు కుట్టింది. పురుగు కుట్టినట్టు తెలియలేదు. 9-10 రోజుల తర్వాత ఆవిడకి ఫీవర్ వచ్చింది. నెక్స్ట్ చూపించే కేస్‌కి ఏందంటే ఇతను షర్ట్ లేకుండా పడుకున్నారు. షర్ట్ లేకుండా మంచం మీద పడుకున్నప్పుడు ఆయనకి తెలియకుండా ఈ పురుగొచ్చి కుట్టింది. కుట్టడం వల్ల ఈ భాగంలో ఆవిడకి ఎస్కర్ ఉంది. ఈ ఎస్కర్ వచ్చిన 9-18 రోజుల తర్వాత చాలామందికి ఫీవర్ వస్తాయి. ఈ 2 కేసెస్‌కి కూడా కుట్టిన 10 రోజుల తర్వాత లక్షణాలు అనేటివి స్టార్ట్ అయ్యాయి.